జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ మితంగా ఆహారం తీసుకున్నా సరే చాలా మందికి పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికే అలసట రావడం, స్వీట్లు ఎక్కువగా తినాలని అనిపిస్తుండడం, కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారం తిన్నప్పుడల్లా మీ కడుపు ఉబ్బినట్లు అనిపించడం సహా మీ పొట్ట పైభాగంలోనే ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది మజిల్ లాస్. 30 ఏళ్లు దాటాక మీ శరీరంలో సహజంగానే కండరాలు క్షీణిస్తాయి. మనం శ్రద్ధ తీసుకోకపోతే 10 ఏళ్లలో 3% నుంచి 8% చొప్పున మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. క్యాలరీలు కరిగించడంలో కండరాలది ముఖ్య పాత్ర. సో మజిల్ లాస్ అయితే మీ బాడీలో తక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా కొవ్వు పెరిగిపోతుంది. ఇక రెండో కారణం ఇన్సులిన్ సెన్సిటివిటీ. 30 ఏళ్లు దాటాక ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ 10 ఏళ్లకు 4 నుంచి 5% చొప్పున తగ్గిపోతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం వల్ల మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. ఇక హార్మోన్ లెవెల్స్లో ఒడిదుడుకులు కూడా ఓ కారణం. గ్రోత్ అండ్ సెక్స్ హార్మోన్లైన ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడం, కార్టిసల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరగడం వంటివి జరగడం వల్ల మీ బాడీలో ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పెరిగిపోతుంది. దీనివల్ల డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఇన్ఫ్లమేషన్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడాలంటే మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. బాడీ వెయిట్లో ప్రతి కిలోకు 1.2 నుంచి 1.6 గ్రాములు ప్రోటీన్ అవసరం. కాబట్టి మీ బరువుకి తగినంత ప్రోటీన్ తీసుకోవాలి. వారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. దీనివల్ల మీ మజిల్ గ్రోత్ పోకుండా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వీటితో పాటు రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. దీనికి తోడు 12 అవర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.